వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. 5 రాష్ట్రాల ఎన్నికలు హోరాహోరీగా నడుస్తున్నాయి. సో ఎవరిది వాళ్ళు ఉచిత పథకాలకు మాత్రం ఎగబడుతున్నారు. సో ఇక్కడ రూపాయి అంటే అవతలోడు ₹2 అంటున్నారు. సో ఈరోజు భారతదేశం ఎక్కువగా నడుస్తుంది కేవలం ఉచిత పథకాలు. ఉచిత పథకాలు ఇవ్వకపోతే ఓట్లు వేయనటువంటి పరిస్థితి. సో ఇదే విధంగా కేరళలో కూడా భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది. సో కేరళలో కూడా ఇక్కడ ఎన్డీఏ అధికారంలోకి తీసుకురావడానికి చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. దానికల ముందు సంకేతాలు ఏంటంటే ఒక ఎంపీ స్థానం గెలవడం అనేది జరిగింది. సెకండ్ వన్ వచ్చేసి ఒకటి మొన్న మేయర్ స్థానం, అక్కడ ఉన్నటువంటి మేయర్ స్థానం కూడా భారతీయ జనతా పార్టీ గెలవడం అనేది జరిగింది. ఇప్పుడు దాదాపు ఒక 20 నుంచి 30 స్థానాలు గెలుద్దామని ప్లాన్ చేస్తుంది. దానికి సంబంధించి కేరళ ఓటర్లను ఆకర్షించేందుకు సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో ప్రకటించింది. మహిళలు, వితంతువులు, 70 ఏళ్లు పైబడిన వృద్ధులకి నెలకి ₹3,000. సో మనకి ఇక్కడ ప్రతి ఒక్కరికి 2,500 ఇస్తా ఉన్నారు. అది గాలికి పోయింది అనుకోండి తెలంగాణలో కాంగ్రెస్. ఇక్కడ ఏంటంటే మహిళలకు, వితంతులకు, 70 ఏళ్లు పైబడిన వృద్ధులకి నెలకి ₹3,000 పెన్షన్ అందిస్తామంది. ప్రతి ఇంటికి నెలకు 20,000 ఉచిత తాగునీరు. సో 20,000 ఉచిత తాగునీరు ఇస్తామన్నారు. ఓణం క్రిస్మస్ పండగల కోసం పేదలకు ఏటా ఫ్రీగా 2 LPG సిలిండర్లు ఇస్తా అన్నది. సో మొత్తానికి 2 LPG సిలిండర్లు ఫ్రీ ఇస్తా అన్నది. అలాగే మందులు, నిత్యావసర సరుకులపై పేద మహిళలకు భక్ష్య ఆరోగ్య సురక్ష కార్డుతో ప్రతి నెల 2,500 రీఛార్జ్ ఆఫర్ చేయనుంది. సో ఇక్కడ మందులు కావచ్చు, నిత్యావసర సరుకుల మీద పేద మహిళలకి భక్ష్య ఆరోగ్య సురక్ష కార్డుతో ప్రతి నెల 2,500 రీఛార్జ్ చేస్తా అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. సో ఇక్కడ మహిళలకు 3,000, వితంతులకు కావచ్చు, వృద్ధులకి, అలాగే భక్ష్య ఆరోగ్య సురక్ష పథకం కింద 2,500 రీఛార్జ్ ఆఫర్ చేసి వాళ్ళ 2,500 ఏదైనా సరే కొనుక్కోవచ్చు. 2 LPG సిలిండర్లు ఇస్తా అన్నది. మరి దీనికి సంబంధించి UDF అట్లాంటివి ఏం ప్రకటిస్తాయి అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ.